తెలుగు సినిమా అప్పుడు ఇప్పుడు. ఏంటి తప్పు చెప్తున్నావు? అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు. యా, ఇది కరెక్ట్. తెలుగు సినిమా అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు. సో హీరోస్, ఫ్యాన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే తెలుగు సినిమా. అండ్ అలాగే 90s కిడ్స్ నుండి జెన్జీ వరకు సినిమా ఎలా మారింది, అర్థమైపోయిందిగా దేని గురించి మాట్లాడుతున్నాము. సినిమా గురించి, సినిమా లవర్స్ గురించి, ఇంకా చెప్పాలంటే టీఎఫ్ఐ బానిసల గురించి. అసలు నిజంగా టీఎఫ్ఐ బానిస అంటే ఏంటో తెలుసా మీకు? అసలైన టీఎఫ్ఐ బానిస అంటే పర్టికులర్ హీరోనో పర్టికులర్ డైరెక్టరో వీళ్ళ సినిమాలకి వెళ్ళేటోళ్ళు కాదు. సినిమాని సినిమాలో చూసేవాళ్ళు. ఏ సినిమా రిలీజ్ అయినా అది ఎవడు ఏంటి అని చూడకుండా ప్రతి సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి వచ్చేవాడే అసలైన టీఎఫ్ఐ బానిస. సో ఈ పాడ్కాస్ట్ అనేది ఒక రివ్యూ కాదు, మూవీ రివ్యూ అయితే అస్సలు కాదు. ఇది ఒక జర్నీ, మనందరి జర్నీ. మన చైల్డ్హుడ్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, మన రిలేటివ్స్, మనం చిన్నప్పటి నుంచి. పాడ్కాస్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ పాడ్కాస్ట్ చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లియో, దిస్ ఇస్ ఓంకార్. సో మన పాడ్కాస్ట్ గురించి చాలా మంది నాకు చెప్పడం ఏంటి అంటే, మన పాడ్కాస్ట్ సేమ్ లైక్ హోమ్ అంట. అంటే ఏంటి, ప్రతి విషయాన్ని మనం గెలిగేస్తాం. ఒక్క 5 నిమిషాలు స్కిప్ చేయకుండా మన పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు చాలా మంది చెప్పింది మాట ఏంటంటే, వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ లైఫ్ జర్నీ మొత్తం కూడా మనం మాట్లాడడం కాదు, వాళ్ళు ఊహించుకుంటున్నారంట. అంటే ఫ్లాష్ బ్యాక్స్ అన్ని తగులుతున్నాయి. ఇప్పుడే కనుక నువ్వు కొత్తగా చూస్తే, నీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయి. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సినిమా అంటే అదొక స్క్రీన్ కాదు, తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక భావం. అంటే కొన్నిసార్లు లైఫ్ కూడా చేంజ్ అయ్యేంత ఇంపాక్ట్ కూడా అవుతారు. ఇన్ఫాక్ట్ ఒక ప్యూర్ ఎమోషన్ మన ఇండియన్ సినిమాలోనే ఉంది అని మా ఫీలింగ్. సో దిస్ ఇస్ ద పాయింట్, కరెక్ట్. ఇది మాత్రం ఒక ప్యూర్ ఎమోషన్, అది ఎలాంటి ఎమోషన్ అయినా అవ్వండి, అది ఓన్లీ ఇండియా సినిమాలో మాత్రమే కరెక్ట్ గా ఉంటుందని మా ఫీలింగ్. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా ప్లేస్. పెద్ద టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. సో 90s కిడ్స్ సినిమాలకి ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడున్న జెన్సీ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇంకా చెప్పాలంటే అసలు హీరోస్ గాడ్స్ లో ఎలా మారారు, అంటే అదొక్కటే కాదు, హీరోలు గాడ్స్ లో ఎలా మారారు, ఇంకొకటి అలాంటి హీరోస్ మళ్ళీ వస్తారా, ఇది మన క్వశ్చన్. ఇది క్వశ్చన్ కాదు, ఇది ఒక ఫీలింగ్ అంతే. దీని గురించే ఇంకా ముందు మాట్లాడుకుందాం. సో మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమా అనే పర్టికులర్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియన్ కల్చర్ ని తెలుగు సినిమాలో ఎంత బాగా చూపిస్తారంటే, ప్రతి సినిమాలో కూడా కల్చర్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి సినిమాలో, ఇండియన్ సినిమాలో. అంటే సింపుల్ గా చెప్పాలంటే తెలుగు సినిమా అండ్ ఇండియన్ కల్చర్. సో మీకు తెలియాలంటే, ఇప్పుడు మీకు ఇది వినంగానే మీ మైండ్ లో ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాని కూడా ఇమాజిన్ చేసుకుంటే దాంట్లో కూడా ఇండియన్ కల్చర్ ఎక్కడ చోట ఉండే ఉంటుంది. ట్రూ ట్రూ అవును. ఇండియన్ కల్చర్ అంటే సినిమాలో ఉండే టాపికే కాదు, సినిమాలు రిలీజ్ చేసే టైం కూడా అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి, దసరా, ఇలాగా అన్ని మన ఇండియన్ కల్చర్ రిలేటెడ్ ఉన్న టైమ్స్ లో సినిమాలు బాగా రిలీజ్ చేస్తారు. తెలుగు సినిమాల్లో అమ్మ సెంటిమెంట్ అని, అన్నయ్య సెంటిమెంట్ అని, ఫాదర్ సెంటిమెంట్ అని, ఇంకా హీరో ఎలివేషన్స్, అబ్బో చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఒక మూవీ చూసి బయటకు వచ్చాక ఖచ్చితంగా మీరు అందరు ఫీల్ అయి ఉంటారు. నేనైతే చాలా మూవీస్ కి వెళ్ళినప్పుడు, మూవీ అయిన 1 వీక్ వరకు నేను ఆ హీరో ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటారో, లేదంటే ఆ మూవీలో మంచి ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్, నేను అలా ఫీల్ అయిపోతాను. నన్ను నేను అలా ఫీల్ అయిపోయి ఆ క్యారెక్టర్ లో బతుకుతా. 1 వీక్ మన ఫ్యామిలీ వాళ్ళతో సినిమా గురించి మాట్లాడడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం, ఆ సినిమాలో సాంగ్స్ మనం హమ్ చేయడము, ఆ ఫైట్స్ గురించి ఒకసారి మళ్ళీ ఫ్రెండ్స్ తో మాట్లాడడము, అండ్ అంతేందుకు మనమే ఆ సాంగ్స్ యూజ్ చేసి రీల్స్ చేసి పోస్ట్ చేసుకోవడము, ఇలా చెప్తే చాలా ఉన్నాయి. అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నాడు. ఇవన్నీ మన లైఫ్ లో కూడా జరిగేవా కదా. అయితే ఇప్పుడు మన ఆడియన్స్ నా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు పుట్టిన తర్వాత థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు పుట్టిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ ఏంటి? అందరూ కామెంట్ చేయండి. నేను పుట్టిన తర్వాత అయితే ఫస్ట్ సినిమా ఏముందా, ఇప్పుడు అస్సలైన ఒక టాపిక్ మాట్లాడతా. ఏంటది? మా జనరేషన్. నువ్వంటే జెన్జీ కదా. నేను జెన్జీ కాదు, నేను జెన్జీకి 90s కి మిడిల్. నేనైతే పక్కా 90s కిడ్ కాబట్టి 90s కిడ్స్ అండ్ సినిమా మాదొక గోల్డెన్ ఎరా చెప్పాలంటే. సో మా 90s కిడ్స్ అంతా సినిమాలు చూసి సినిమాలోనే గ్రో అయ్యారు మావా చెప్పాలంటే. అప్పట్లో ఎలా ఉండదంటే, ఒక సినిమా రిలీజ్ అవుతుందని అంటే టీవీలో ఫ్యామిలీ మొత్తం, డాడీ ఈ రోజు నీ వర్క్స్ ఉన్నాయా అంటే వాళ్ళే అనుకుంటారు. పేరెంట్స్ కూడా ఎట్లా అనుకునేవారు అంటే, పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయ్యే టైం కి డిన్నర్ చేసిన తర్వాత టీవీ ముందు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసిన రోజులు అవి 90s. ఫోన్ లేని రోజు అప్పుడు. ఈ నెట్ఫ్లిక్స్ లు, అమెజాన్ ప్రైమ్ లు ఇవన్నీ లేవు అప్పుడు. ఓన్లీ ఒకటే టీవీ, ఇంకో ఆప్షన్ కూడా లేదు కాబట్టి. సో సండే అయితే దూరదర్శన్, ఇంకా డివిడి ప్లేయర్స్, ఇంకా క్యాసెట్ రికార్డింగ్, డివిడి ప్లేయర్స్. ఇప్పుడంటే నెట్ఫ్లిక్స్ లో ఈ ప్రైమ్ లో ఉన్నాయి, కానీ అప్పట్లో అవే మనకి అదే కదా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. ఇంకోటి ఏంటంటే, సైకిల్ మీద గానీ డాడీతో బయటకు వెళ్ళినప్పుడు గానీ, మాకు సినిమా థియేటర్స్ కి బయట లేదంటే ఆ పక్కన గోడల మీద కట్అవుట్స్, హీరో కట్అవుట్స్, రిలీజ్ డేట్స్ ఇవన్నీ చూస్తాం. నిజంగా అవన్నీ ఇప్పుడు నేను ఫ్లాష్ చేసుకుంటుంటే ఏ ఉండేరా రోజులు అనిపిస్తుంది అసలు. ఎంత బాగుందో.
నాకు తెలిసి అయితే ఇప్పుడు మనం చూసిన ఫ్లెక్సీలో అప్పట్లో అన్ని హ్యాండ్ పెయింటెడ్ yes exactly ఇక్కడ చూసిన సినిమా గురించి ఏమంటారు పోస్టర్స్ చాలా బాగుండే అప్పట్లో మొత్తం పెయింటింగ్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడంటే మనకి ఫ్లెక్స్ లనే వేస్తున్నారు నువ్వు చెప్పినట్టు. అప్పుడు ఎట్లా తెలుసా, గమ్ము మైదా సంథింగ్ ఇవన్నీ కలిపి అదే అంటున్నా, దానికి మొత్తం పేస్ట్ చేసి గోడలకు పోస్ట్ చేసి ఇక్కడ పెద్ద గోడ ఉందంటే చాలు అక్కడ అన్ని సేమ్ పోస్టర్లే మొత్తం పక్కన పోతారు, మొత్తం చూస్తే మొత్తం అదే కనిపిస్తుంది మనకి. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. She was in a psychic vibration. నిజంగా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే అవన్నీ మా 90s డేస్ మొత్తం అన్ని మాకు గుర్తొస్తున్నాయి. మీకు కూడా గుర్తొస్తున్నాయని అనుకుంటున్నా, గుర్తు రావాలి కూడా. ఒక హీరో అంటే ఓన్లీ స్క్రీన్ మీద కనపడమే కాదు, క్యాలెండర్స్ మీద, బుక్స్ లలో, న్యూస్ పేపర్లలో, మ్యాగజైన్ లో, అంతెందుకు స్కూల్లో ఫ్రెండ్స్ తో గొడవ పడేవాళ్ళం. ఒక బుక్ లో హీరో పిక్చర్స్ కట్ చేసుకొని అంటించుకొని వాటి గురించి పోటీలు పడిన రోజులు ఉన్నాయి. అంటే ఎవరి ఫేవరెట్ హీరో పోస్టర్లు వాళ్ళు అట్లా ఇంకా ఇట్లా చెప్తే చాలా ఉంటాయి. ఇంకా అంతెందుకు పాటల పుస్తకాలు అంటారు, అవి అబ్బో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడంటే గూగుల్లో సాంగ్ పెట్టి లిరిక్స్ అని కొట్టే లిరిక్స్ వస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే థియేటర్ బయట అమ్మేటోళ్ళు ఈ పాటల పుస్తకాలు అంటారు. స్కూల్లో అమ్మాయిలు వీళ్ళైతే ఆ పాటల పుస్తకాలు పట్టుకొని అందరూ ఏదో సింగర్ లా ఫీల్ అయిపోతారు, అందరూ గ్రూప్ సింగర్ లాగా. ఏం ఫీల్ ఉంది మావా, కానీ ఆ జనరేషన్ అసలు. బట్ ఒక్క విషయం అయితే నేను చెప్తాను పేరెంట్స్ గురించి. మా 90s కిడ్స్ లో గానీ ఇప్పుడున్న జెన్జీ పేరెంట్స్ విషయంలో గానీ, పేరెంట్స్ జనరేషన్ అండ్ సినిమా ఎలా ఉంటుందో చెప్పను నేను. ఒకప్పుడు పేరెంట్స్ కి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక ఎమోషన్. అవును, అది ఎందుకో నేను చెప్తా చూడు. మంచి పాయింట్ చెప్పిన. సో అదొక రిలీఫ్ అన్నమాట వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడంటే మన పేరెంట్స్ గానీ మనం గానీ మన కిడ్స్ గానీ ఏం చేస్తున్నాం అంటే, వీకెండ్స్ వచ్చినాయి అనుకో, సండేస్ వచ్చినాయి అనుకో, లేదా ఏమైనా హాలిడేస్ వచ్చినాయి అనుకో, మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఏదో మాల్స్ తీసుకెళ్ళడం, లేదా అవుటింగ్ కి వెళ్ళడం, లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది డే ఒక సినిమా ప్లాన్ పెడతాం. కానీ ఒకప్పుడు పేరెంట్స్ ఏం చేశారు తెలుసా, రేపు హాలిడే లేదా సండే వస్తుందంటే డే మొత్తంలో సినిమానే బిగ్గెస్ట్ ప్లాన్. ఫ్యామిలీతో కలిసి చూడడం సినిమానే బిగ్గెస్ట్ ప్లాన్. అది అప్పట్లో అంతే కదా, ఎంత చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. అదే కదా, ఇప్పుడు సినిమా అనేది పార్ట్ ఆఫ్ ది ప్లాన్, కానీ అప్పుడు సినిమానే ప్లాన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. అరే సార్ క్యా బాత్. సో ఇంకా చెప్పాలి అని అంటే, అప్పట్లో సినిమాకి మన పేరెంట్స్ ఎందుకు అంత కనెక్ట్ అవుతారని అంటే, సినిమా అనేది ఒక హోప్ ఇచ్చేదంట. లైక్ ఎట్లా అంటే, హీరోస్ సినిమాల్లో ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గానీ, వాల్యూస్ గానీ, ఎథిక్స్ గానీ, అవన్నీ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ చేశాయి. నేను చాలా మందిని అడిగాను దీని గురించి, అప్పట్లో మీకు ఎందుకు సినిమా మీద ఇంత ఇంపాక్ట్ అని అంటే, మన ఓల్డ్ జనరేషన్ మన మామూలు తాతలను కూడా అడిగినా సరే వాళ్ళు ఇదే చెప్తారు. లైక్ సినిమా గురించి, ఓల్డ్ మూవీస్ గురించి ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్, ఎథిక్స్ వాల్యూస్ మెయిన్. ఇంకా ఎట్లా అంటే, సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గురించి ఒక సినిమా ఏదైనా వస్తే దాంట్లో గొడవలు అందరికి ఉంటాయి. ఆ గొడవలన్నింటినీ చూపించి ఆ గొడవల నుంచి ఎలా బయటకు రావాలి అండ్ ఒక పర్సన్ మీద ప్రేమ ఎలా చూపించాలి, గొడవ జరిగితే ఆ గొడవను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఒక ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళకి ఎలా తెలియజేయాలి, ఇవన్నీ చాలా మంచిగా చూపించారు మన పాత సినిమాలో, తెలుగు సినిమాలో. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఎథిక్స్ అండ్ మోరల్స్ దాంట్లోనే ఎక్కువ ఉండే చెప్పాలంటే. సో ఇంకా చెప్పాలంటే, ఓల్డ్ సినిమాస్ లో హీరోస్ కష్టపడతారు, కష్టపడి గెలుస్తారు. అంటే వాళ్ళ ఒక హోప్ ఎట్లా అంటే, అసలు హీరో అనేవాడు ఎమోషన్స్ ఎట్లా క్యారీ చేస్తాడు, ఒక సిచ్యువేషన్ ని ఎంత మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తాడు, ఇవన్నీ కూడా మన పేరెంట్స్ కి హోప్ ఇచ్చాయి. చాలా ఇంపాక్ట్ పడింది ఇదైతే. ఎలాగో హీరోస్ టాపిక్ వచ్చింది కాబట్టి, ప్రైమ్ హీరోస్ ఎరా ఎలా ఉండదో మాట్లాడదాం. రైట్. అసలు ప్రైమ్ హీరోస్ అంటేనే లెజెండ్స్, అగ్రి చేయాల్సిందే ఇది. సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చిరంజీవి గారు, ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మాస్ డాన్స్, ఒక స్ట్రగుల్ స్టోరీ, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్లడ్ డొనేషన్, ఇంకా ఫ్యాన్స్ తో ఆయనకుండే ఎమోషన్ అయితే హై లెవెల్, అసలు హై క్లాస్ అని కూడా చెప్పొచ్చు. ఆ మాట విక్టరీ వెంకటేష్, బాలయ్య బాబు, నాగార్జున, వీళ్ళందరూ ప్రైమ్. వీళ్ళందరూ ప్రైమ్. విక్టరీ వెంకటేష్ గారి గురించి నువ్వు చెప్పావు కదా, వెంకటేష్ గారు మన ఇంట్లో ఉన్న మమ్మీలందరికీ కూడా ఒక సూపర్ బాయిండ్. ఆయన ఒక ఫ్యాన్స్ ఒక హీరో కోసం బ్లడ్ డొనేషన్ చేయడం ఏంటి అసలు ఎక్కడైనా ఉంటది, అది ఎంత బాగుంది ఇది, హీరో కోసం బ్లడ్ డొనేట్ చేయడం. ఆ మాటకు వస్తే విక్టరీ వెంకటేష్ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ గారి కన్నా బెస్ట్ హీరో ఉంటాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, క్లీన్ ఇమేజ్, అసలు కాంట్రవర్సీ లేని హీరో అంటే వెంకటేష్, నా ఒపీనియన్ లో. నా ఒపీనియన్ కదా, ఫ్యాక్ట్ అది. అండ్ ఇంకొకటి, వెంకటేష్ గారి గురించి చెప్తే, నీకు ఎలాంటి జోనర్ ఇష్టమైనా సరే, నాకు పర్టికులర్ ఈ జోనర్ అంటేనే ఇష్టం నాకు అన్నవాడికి కూడా వెంకటేష్ మూవీస్ పిచ్చగా చూస్తారు, నచ్చేస్తాయి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా ఆ మాట వస్తే కింగ్ నాగార్జున, చాలా 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 రిస్క్ టేకర్. ఆయన అప్పట్లోనే రిస్క్ టేకర్. ఎందుకనంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది తెలుసా, పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. నిజంగానే చాలా రిస్క్ టేకర్, పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తారు. అంటే సింపుల్ గా ఈయన గురించి చెప్పాలి అంటే, స్టైల్ ప్లస్ క్లాస్ రా. అవును, అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఫస్ట్ నాగార్జున మూవీస్ అన్ని నువ్వు చూసుకుంటే, ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ప్రతి సినిమాని కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చాలా ఉంటాయి, అంటే బియాండ్ ది లెవెల్ ఆలోచిస్తారు. సో ఇది మన ప్రైమ్ హీరోస్ లెవెల్ అన్నమాట. మీకు కూడా అర్థమయ్యే ఉంటది. బాలయ్య బాబు గురించి చెప్పలేదు, ఫీల్ చాలా మంది హర్ట్ అవుతారు. ఆయన యుఫోరియా వేరు. ఆయన మొత్తం ఆయన గురించి చెప్పండి ఒకటే,
అసలు బాలయ్య బాబు అనేది ఒక ఎమోషన్ అది. ఆ. నీకు అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి మిక్సీలో వేసి రుబ్బుదే బాలయ్య బాబు అది. ఇప్పుడున్న బాలయ్య బాబు వేరు, అప్పుడున్న బాలయ్య బాబు వేరు. రే బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏంటి తెలుసా, ఆయన మనతో ఉన్నాడు అనుకో మన ఏజ్ అయిపోతాడు, అవును. మన మమ్మీ డాడీలతో ఉన్నాడు అనుకో వాళ్ళ ఏజ్ అయిపోతాడు, చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళ ఏజ్ అయిపోతాడు. బట్ హీఈస్ వెరీ హంబుల్ పర్సన్. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళ ఎరాకి వెళ్ళారు. Right. ఎందుకంటే అప్పట్లో 60s 70s దేవుడు ఎలా ఉంటాడో వీళ్ళు తెలియదు, చాలా మంది తెలియదు. ఎన్టీఆర్ గారు దేవుడు వేషాలు వేసి రాముడు వేషం, కృష్ణుడు వేషం ఇలాంటి చాలా సినిమాలు తీశారు. ఆ సినిమాలు చూసి దేవుడు అంటే ఇలానే ఉంటాడేమో అని చెప్పి దేవుడు ఫోటోలుగా ఈ హీరోల ఫోటోలు పెట్టేసుకునే వాళ్ళంట ఇంట్లో. రైట్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా విన్నాను, నేను కూడా చూసాను కూడా. హీరోస్ నార్మల్ గా ఇప్పుడంటే పోస్టర్లు ఉన్నాయా, అక్కడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దేవుడు ఫోటోలు ఉంటాయి. అదే అంటే అంతలా కనెక్ట్ అవుతారు, అంత ఇంపాక్ట్ అయింది. అందుకే ఫ్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ కనెక్షన్ అంటే ఇది. ఇప్పుడు మన తెలుగు హీరోస్ ని మొత్తం గాడ్స్ లా ట్రీట్ చేస్తున్నారు. లైక్ ఎట్లా అంటే ఒక రియల్ ఎమోషన్ ఎట్లా ఉంటుందంటే అభిషేకాలు చేయడం గానీ, చేతులు కాళ్ళు కోసుకోవడం గానీ, టాటూస్, మళ్ళీ వాకింగ్ చేయడం, వాళ్ళ గురించి కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం, చచ్చిపోవడం ఫ్యాన్ హీరోస్ గురించి, ఇంకా ఎమోషన్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాకపోతే దేనికైనా సరే ఒక బ్యాలెన్స్డ్ లైన్ ఉంటుంది. అది ఎక్కడైనా సరే, మీ లైఫ్ లో అయినా సరే, ఒక మనిషిని అభిమానించే విషయంలో అయినా సరే, నీ లైఫ్ లో ఎనీథింగ్ ఒక బ్యాలెన్స్డ్ లైన్ అనేది ఉంటుంది. సో సినిమా మీదైనా ఒక హీరో మీదైనా లవ్ అనేది తప్పు కాదు, బట్ బ్లైండ్ లవ్ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు ఒక కొత్త ఎరా స్టార్ట్ అయ్యింది, దాని గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్స్ ఎరా, డైరెక్టర్స్ డామినేటింగ్ ఎరా. రైట్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ పేరు చెప్తాను, మీకే అర్థమవుతుంది ఏంటని. సందీప్ రెడ్డి వంగ, అట్లీ, లోకేష్ కనగరాజ్, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు సెట్ చేస్తున్న ట్రేడ్ మార్క్ వేరే లెవెల్. అంటే హీరోను కూడా ఒక డైరెక్టర్ డామినేట్ చేసే అరా ఇది. అవును. సో ఇప్పుడు సినిమాల్లో హీరో కంటే కూడా డైరెక్టర్ డైరెక్షన్ ది బ్రాండ్ అయిపోయింది. అర్థమైందా? అవును. ఇప్పుడు ఇంత ముందు ఒక హీరో కోసం సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళం, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ కూడా డైరెక్టర్ చూసి కూడా సినిమాకి వెళ్తున్నారు. అంటే ఇంతకు ముందు ఓన్లీ హీరోస్ కి ఫ్యాన్స్ ఉండేవారు, ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో దానికి ఫ్యాన్స్ అయిపోయి, డైరెక్టర్ సినిమా వస్తుందంటే దాని గురించి వీళ్ళు ముందే ఊహించేసుకుంటారు. ఈ సీన్ ఇలా ఉంటది, ఈ సీన్ ఇలా ఉంటది. ఒకవేళ సీన్ లేకపోతే డైరెక్టర్ మీద అప్సెట్ అవ్వడం, ఇది ఈయన లెవెల్ సినిమా కాదు, ఇది అసలు ఆయన తీనేలేదు, ఆయన మార్కే కాదు, ఇది అట్లా అయిపోయింది. డైరెక్టర్స్ కూడా అసలు అలాంటి ట్రెండ్ సెట్ చేశారు చూడు. కరెక్ట్ నిజంగా. ఏం ఎరా అంటే డైరెక్టర్స్ డామినేటింగ్ ఎరా. అవును. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, హీరోని డైరెక్టర్ డామినేట్ చేయడం అవసరమా, లేదా సినిమాకి అది అవసరమా? అవసరమా అంటే అది మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటదన్న. ఎందుకంటే హీరో లేకపోతే డైరెక్టర్ లేడు, డైరెక్టర్ లేకపోతే హీరో లేడు, వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అసలైన టాపిక్ జెన్జీ అండ్ సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడున్న జెన్జీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోని కాదు, కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. సినిమాలో ఏ సినిమా వచ్చినా కానీ వాళ్ళలో ఏంటంటే బ్లైండ్ గా ఫాలో అవుతారు. కొంతమంది కానీ చాలా మంది అట్లా ఉండరు. జెన్జీ అంటే నెగిటివ్ పాయింట్ అంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఆ ఇంపాక్ట్ నిజంగా ఎమోషనల్ గా ఫాలో అవ్వరు, బ్లైండ్ గా ఫాలో అవుతారు అంటున్నారు. ఆ బ్లైండ్ గా ఫాలో అయ్యేది కూడా దేనికేనంటే ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్. ఇంకొకటి ఫ్లాడ్ హీరోస్. కొంతమంది హీరోస్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ రిలీజ్లు గానీ, ఇంకా కొన్ని మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ పేర్లు అయితే చెప్పను గానీ, ఇప్పుడున్న టీనేజ్ ని గానీ వాళ్ళని రాంగ్ సైడ్ తీసుకెళ్లేలాగా కొంచెం 18+ గానీ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ వీటి వల్ల అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న 60 to 70% జెన్జీ పీపుల్ మాత్రం ఎట్లా ఫాలో అవుతున్నారు తెలుసా? క్యారెక్టరైజేషన్ ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు హీరో అంటే ఓన్లీ ఒక హీరో గురించి మాత్రమే సినిమాకి వెళ్ళేవారు, ఒక హీరో ఇంపాక్టే పడేది. బట్ ఇప్పుడున్న జెన్జీ పీపుల్ కి క్యారెక్టర్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక జెన్జీ పర్సన్ అనుకో, నీ క్యాప్ట్ అయ్యే క్యారెక్టర్ అది హీరో అవనే, కమీడియన్ అవనే, హీరోయిన్ అవనే, ఎవరైనా అవనే దానికి కనెక్ట్ అవుతున్నారు. మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉంది అక్కడ. కొంతమంది ఎట్లాగో సినిమాస్ ని రాంగ్ గా తీసుకొని వెళ్తున్నారు కానీ సగం మంది టెక్నికల్ గా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వెళ్ళడానికి కూడా ఇంపాక్ట్. రైట్, అదే చెప్తున్నా నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రెసెంట్ జెన్జీ లో ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, సో ఇది 90s కిడ్స్ క్వశ్చన్ అనమాట. మళ్ళీ మన ప్రైమ్ లెజెండ్స్, మన ప్రైమ్ హీరోస్ లాంటి హీరోస్ మళ్ళా వస్తారా? లైక్ చిరంజీవి లాంటి హీరోస్ గానీ, మన ప్రైమ్ వెంకటేష్ లాంటి హీరోస్ గానీ, నాగార్జున లాంటి, బాలయ్య బాబు లాంటి హీరోస్ గానీ మళ్ళీ ఈ జనరేషన్ లో వస్తారా? వస్తారు, కానీ సేమ్ ఫామ్ లో కాదు, న్యూ జనరేషన్ వర్షన్ లో వస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. సేమ్ ఫామ్ లో రారు, న్యూ వర్షన్ లోనే వస్తారు, న్యూ జనరేషన్ వర్షన్ లో వస్తారు. సూపర్ పాయింట్ రా. ఎందుకంటే టైమ్ అండ్ సొసైటీ చేంజ్ అయింది, ఆడియన్స్ మెచ్యూరిటీ లెవెల్స్, ఇంకొకటి సినిమా లాంగ్వేజ్ చేంజ్ అయింది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అందుకే నువ్వు అన్నట్టే కరెక్ట్, వస్తారు కానీ న్యూ ఫామ్ లో, న్యూ జనరేషన్ వర్షన్ లో వస్తారు. అన్నా నాకు ఒక్కటి తెలుసుకోవాలని ఉంది, తెలుగు సినిమా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? గట్టిగా ఒక మాట చెప్తాను చూడండి, తెలుగు సినిమా ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంది. ఎలా చెప్తావు? ఎలా చెప్తానంటే, న్యూ జనరేషన్ హీరోస్ వస్తున్నారు, న్యూ టెక్నీషియన్స్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పాలంటే గ్లోబల్ రీచ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కలిపి చూస్తే దీనికి డబుల్ ఇంపాక్ట్ అవుద్ది ఫ్యూచర్. అందుకే తెలుగు ఇండియన్ సినిమా అనేది
సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. అవును, నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఒకటి అనిపించింది. గ్లోబల్ ఇంపాక్ట్ అన్నావు కదా, మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమాలో మన ఇండియన్ కల్చర్ ని చూపించడం ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. తెలుగు సినిమాలు కాకుండా హిందీలో చాలా తక్కువ ఉండేది. కానీ ఈ మధ్య తెలుగులో మన ఇండియన్ కల్చర్ ని, గాడ్స్ ని, వీళ్ళందరినీ చాలా ఈ కల్చర్ తో చాలా బాగా చూపిస్తున్నారు. అది కూడా గ్లోబల్ లెవెల్ లో చూపిస్తున్నారు. రైట్ థింగ్ ఏంటంటే గ్లోబల్ లెవెల్లో అది సక్సెస్ కూడా అవుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అందుకే తెలుగు ఇండియన్ సినిమా సేఫ్ హ్యాండ్స్ లో ఉందని చెప్పింది. ఇవి ఇంకా ముందు ముందు పెరుగుతాయి, తగ్గవు కానీ పెరుగుతాయి. ఇండియన్ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే ఇంకా ముందు ముందు ఎక్స్ప్లోర్ అవుతుంది, సేఫ్ హ్యాండ్స్ లో ఉందని చెప్తాను నేను. ఇంకా ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే, సినిమా అనేది ఎమోషన్స్ ఇచ్చింది, మెమరీస్ ఇచ్చింది, హీరోస్ ఇచ్చింది. అవును, మనం ఇప్పటిదాకా ఎక్కడే చూడలేని లైఫ్లు కూడా 3 hours లో మనం చూసేలా చేసింది. ఎంత డిప్రెషన్ లో ఉన్నా, ఎంత టెన్షన్స్ లో ఉన్నా, సినిమాకి వెళ్ళి అసలైన ప్రపంచానికి సంబంధం లేకుండా 3 గంటలు మనల్ని మర్చిపోయి మన సినిమా చూస్తాం చూడు, అలాంటి ఫీలింగ్ ఇచ్చింది మన సినిమా. నువ్వు ఏ జోనర్ లో ఉన్నా, నువ్వు సాఫ్ట్వేర్ అని ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే, ఖచ్చితంగా ప్రతి ఒక్కడు సినిమా విషయంలో అందరూ సినిమా విషయంలో మాత్రం అందరూ ఒకటే. ఇదైతే అగ్రి చేయాల్సిందే. హ్యాపీనెస్ ఏ కాదు, సినిమా సాటిస్ఫాక్టరీ లేకపోతే ఆ దాని వల్ల వచ్చే డిప్రెషన్ లో కూడా అది సినిమా మనం చూపించింది. మోర్ ఓవర్ చెప్పాలి అని అంటే, ఒక కామన్ పీపుల్ కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాడికి కూడా అవకాశం ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోండి, కాంటాక్ట్స్ యూజ్ చేసుకోండి. ఏమీ లేదు, నీ రియల్ ఎమోషన్స్ బయట పెట్టగలిగితే నువ్వు కూడా యాక్టర్ అవ్వచ్చు, నువ్వు కూడా ఆ సినిమా వేరే వాళ్ళకి చూపించే పొజిషన్ లో ఉండొచ్చు అనే ఒక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చింది. అన్ని మాట్లాడుకున్నాం కానీ సినిమాకి ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోలేదు. సినిమా అందరిలో ఎమోషన్స్ నింపడానికి మ్యూజిక్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. ఎందుకంటే మ్యూజిక్ వల్లనే ఎమోషన్స్ అందరూ ఫీల్ అయ్యేది. ఒక సీన్ పెట్టేసి ఏ మ్యూజిక్ లేకపోతే దాంట్లో ఏ ఎమోషన్ ఉందో అది ఎవరికి అర్థం కాదు. కానీ మ్యూజిక్ ఆ సీన్ కి ఒక ప్రాణం ఇస్తుంది. అసలు పాటలు గానీ, ఒక ఫైట్ లో వచ్చే మ్యూజిక్ గానీ, టెన్షన్ సీన్లు గానీ, బాధ గానీ, ఒక థ్రిల్ సీన్ గానీ, సస్పెన్స్ సీన్ గానీ, ఏదైనా దానికి వచ్చే మ్యూజిక్ మనకి ఆ సీన్ ఇంపాక్ట్ డబల్ చేస్తుంది. సినిమా అంటే మనకి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వాళ్ళ నుంచి వచ్చింది. సినిమాలో వాళ్ళ దగ్గర ఇంటర్వెల్ కాన్సెప్ట్ లేదు, సాంగ్స్ కాన్సెప్ట్ లేదు. కానీ మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ గానీ, సాంగ్స్ గానీ మన దగ్గరే ఉన్నాయి. ఎందుకు? మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తారు. లవ్ గానీ, ఐటెం సాంగ్ గానీ, ఏదైనా అవని మ్యూజిక్ అనేది అదొక ఎమోషన్. మ్యూజిక్ ఈజ్ అన్ ఎమోషన్ మూవీకి. అండ్ ఇంకొకటి, చాలా మంది ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా తీసి పడేస్తారు ఏదైనా సినిమా బాగుంటే బాగోకపోతే. బట్ సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే లైక్ ఇప్పుడు నువ్వు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే ప్రతిదీ దానికి రేంజ్ తగ్గట్టు అది ఇన్వెస్ట్మెంట్. బట్ సినిమా అనేది మనం ఓన్లీ డైరెక్షన్ మీద మాత్రమే చూస్తాం, హీరో మీద మాత్రమే చూస్తాం, మనకు కనిపించేది మాత్రమే చూస్తాం. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, మళ్ళీ ఇంకేంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంకా మ్యూజిక్, డాన్సర్స్, ఫైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకా ఎంత మంది ఇంకా చేసుకుంటే పోతే లైట్ మ్యాన్ దగ్గర నుంచి కూడా టాప్ హీరో వరకు కూడా మొత్తం అందరూ మిక్స్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అవును, ఒక సినిమా ఎంతమంది. సో అలాంటి సినిమాని ఇలా తీసిపడేయడం అయితే కరెక్ట్ కాదు. క్యాటరింగ్ డిపార్ట్మెంట్, యా, మెయిన్ అందరూ కలిసి కూర్చునే ప్లేస్ అది. రైట్. అసలు సినిమా అసలు ఏంటన్నా, సినిమా అంటే లైఫ్ లా అది. ఎంత మంది లైఫ్ లో ఉంటాయి సినిమా 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 సినిమా. సో అందుకే రవితేజ్ అంటాడు కదా, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా. ఈ వీడియో మనలాంటి ఆడియన్స్ కంటే కూడా సినిమా లవర్స్ కి, సినిమాలో ఉండి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయిద్దని నా ఫీలింగ్. అవును, నాకు కూడా అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ పాడ్కాస్ట్ ద్వారా మేమేం చెప్పాలనుకుంటున్నామనంటే, ఇది నాట్ జస్ట్ ఓన్లీ పాడ్కాస్ట్. మా సైడ్ నుంచి తెలుగు ఇండియన్ సినిమాకి రాసే ఒక లవ్ లెటర్. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. అట్లానే మీకు నిజంగా ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ హీరో ఎవరో, మీ ఫేవరెట్ డైరెక్షన్ ఎవరో, లేదంటే మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు సినిమాలు ఇష్టమో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ మూవీ లవర్ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూస్ పెంచండి అయ్యా, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. అట్లానే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తో మళ్ళా వస్తాం. అంటిల్ దెన్ సీ యూ. అందరికి లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్.